ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని తెలుసుకుందాం. ఎలా అంటే ఈరోజు ప్రపంచీకరణలో ఈ పరిశోధన అనేది కూడా చాలా చాలా రకాలుగా మారుతా వస్తూ ఉంది. ఎట్లా అంటే ఒకప్పుడు పరిశోధన అంటే ఓన్లీ పెన్ను, కాగితం తీసుకొని ఫీల్డ్ వర్క్‌కెళ్ళి అక్కడ మనము రాసిన తెలిసిన వాటిని రిటర్న్ వర్డ్‌గా రాయడం అనేది జరిగేది. ఇప్పుడు మీరు సోషియాలజీ తీసుకోండి, ఆంథ్రోపాలజీ తీసుకోండి, పొలిటికల్ సైన్స్ తీసుకోండి, లేకపోతే ఇంకే ఏ రీసెర్చ్ తీసుకున్నా గానీ జనరల్‌గా ఎట్లా ఉండేదంటే రీసెర్చ్ మార్గరెట్ మీడ్ చెప్పిన దాని ప్రకారం రీసెర్చ్ ఈజ్ ఎ రిటర్న్ వర్డ్ అని చెప్పింది. ఆంథ్రోపాలజీ అంటే రిటర్న్ వర్డ్ అని చెప్పింది. సోషియాలజీ కూడా రిటర్న్ వర్డ్ గానే ఉండేది. అయితే రోజు రోజుకి ఏమవుతుందంటే పరిశోధన అనేది కొత్త కొత్త రూపాన్ని తీసుకుంటుంది. ఎలా అంటే ఇంతకుముందు కెమెరా అనేది పరిశోధనలో భాగం కాదు. దాని తర్వాత సోషియాలజీ పుట్టిన 100 సంవత్సరాలకు గాను కెమెరా సోషియాలజీలో ఒక భాగం అయింది. ఆంథ్రోపాలజీలో ఒక భాగమైంది. అదేవిధంగా ఈ మల్టీమీడియా, హైపర్ మీడియా అనేది కూడా ఈరోజు మన పరిశోధనలో ఒక సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఒక రిటర్న్ వర్డే పరిశోధన సాధనంగా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను మీకు. మీరు ఒక మురికివాడల పైన పరిశోధన చేయాలనుకోండి. హైదరాబాద్‌లో మురికివాడలు ఏమున్నాయి? మీరు పటాన్ చెరువు కనుక తీసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద మురికి ప్రాంతంగా అది ధారావి తర్వాత అది అతిపెద్ద పొల్యూషన్ ఓరియెంటెడ్ అంటే పర్యావరణం దెబ్బతిన్న ప్రాంతంగా మీకు తెలుస్తుంది. మనం అక్కడ కనుక మీరు పరిశోధన చేయాలనుకోండి, అక్కడ పోయిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు ఎటువంటి రసాయనాల ప్రభావం ఉంది, మీరు ఏ విధంగా ఈ యొక్క పర్యావరణ పొల్యూషన్‌కి మీరు గురవుతున్నారు అనేది పెన్ను పేపర్ తీసుకొని రాయడం అనేది జరిగేది. కానీ ఈ రోజులలో ఏమైంది అంటే ఈ పెన్ను పేపర్ అనేది తో పాటుగా కొత్త పరిశోధన సాధనాలు వచ్చాయి. ఇప్పుడు మీకు వాయిస్ రికార్డింగ్ వచ్చింది, ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, ఆ తర్వాత వీడియో క్యామ్ వచ్చింది, ఫిల్మ్ వచ్చింది, ఆ తర్వాత రకరకాలైనటువంటి మల్టీమీడియా అనేది వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది. ఇట్లా రకరకాలైనటువంటి మల్టీమీడియా, ఇంటర్నెట్ వచ్చింది. ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది జస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంటర్నెట్ అనేది అసలు ఎవరికి పెద్దగా అందుబాటులో లేదు. కానీ ఈరోజు ఇంటర్నెట్ లేకపోతే మీకు మీ సేవ కానివ్వండి, హైదరాబాద్‌లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అసలు ఇంటర్నెట్ లేకపోతే ఈరోజు అసలు జీవనం మొత్తం కూడా ఇంటర్నెట్‌తో ముడిపడి ఉన్నది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ నెట్వర్క్ అది. అది అంటే దాంతో ముడిపడి ఉన్నది. అట్లా అంటే నాకు తెలియకుండానే ఈ మల్టీమీడియా, మనకు తెలియకుండానే ఈ హైపర్ మీడియా మన జీవితాలలోకి వచ్చేసాయి. మన జీవితంలోకి రావడమే కాదు, పరిశోధనలో కూడా ఒక భాగంగా తయారయ్యాయి. ఎలా అంటే ఒకప్పుడు రిటర్న్ వర్డ్‌గా ఉన్నదే ఈరోజు మనము అది ఫోటోగ్రఫీ, ఫిల్మ్, కెమెరా, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా మనకు పరిశోధనలో కొత్త అంశాలుగా మనకు ఈరోజు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ మల్టీమీడియా అంటే ఏంటి? అసలు హైపర్ మీడియా అంటే ఏంటి? దానికి ఉదాహరణలు మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే మల్టీమీడియా అంటే మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంటర్నెట్, ఆ తర్వాత సెల్ ఫోను, వీడియో కాము, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ కూడా మనకు మల్టీమీడియా కిందకి వస్తాయి. ఒకప్పుడు మల్టీమీడియా ఇంతగా లేదు. ఇప్పుడు ఒక హిందూ పేపర్ ఉందండి, మీకు ఉదాహరణ చెప్తున్నాను. హిందూ పేపర్ ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చేది. అది ఈరోజు మనకు కలర్‌లో మారింది. అంటే దాని మీడియా ప్రభావం మారుతా ఉంది. అదేవిధంగా ఈరోజు మీకు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్‌లోనే చాలా చాలా పత్రికలు ఇంటర్నెట్‌లో రావడం జరుగుతుంది. మీకు ఉదాహరణ తీసుకుంటే ఆన్‌లైన్ మ్యాగజైన్స్ అనేటివి చాలా ఉంటాయి. వాటికి ఐఎస్‌బిఎన్ నెంబర్లు ఉంటాయి. అంటే మీరు ఒక మ్యాగజైన్‌ని, ఒక పుస్తకాన్ని మీరు కొనవలసిన అవసరం లేదు. మీరు ఇంటర్నెట్ నుంచి మీరు అక్కడనే చదవచ్చు, అక్కడనే కొనొచ్చు, అక్కడనే దాన్ని సబ్స్క్రైబ్ చేసి చదవచ్చు ఇట్లాంటివి ఉంటుంది. అంటే ఇది మల్టీమీడియా. మనకు ఇంతకుముందు ఒక అంశాన్ని చదవాలి అంటే అది పుస్తక రూపంలోనే రావాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే మీరు బైజూస్ అని వినే ఉంటారు. బైజూస్ అనేవాడు ఈరోజు యూపీఎస్సీకి కోచింగ్ ఇస్తూ ఉంటాడు. వాడు బైజూస్ ఆన్లైన్ అని పెట్టాడు. అంటే ఏంటండి, వాడు ఢిల్లీలో ఉండి ఎక్కడో క్లాసులు రికార్డ్ చేస్తాడు. ఒక టీచర్, నాలాంటి టీచరు, ఇంకెవరో ఒక ఎక్సెల్ లాంటి టీచర్ అనేవాడు పాఠాలు చెప్తుంటే వాటిని వీడియోలుగా తీసేసి పెడతాడు. పెడితే అదేంటి, దాంట్లో మనం డబ్బులు పెట్టి దాంట్లో మనం సబ్స్క్రైబ్ అయితే వాడు మనకు కొన్ని పాఠాలు మనకు ఆ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి. దీన్ని మనం మల్టీమీడియా అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడో ఒక గ్రామంలో ఉన్నటువంటి మీరు కానీ, నేను కానీ, ఇప్పుడు దీక్షపుట్టలని మాలాంటి ఊర్లో వాళ్ళు కూడా బైజూస్‌లో కనుక మనం కనుక డబ్బులు పే చేస్తే వాని యొక్క పాఠాలు మన ఊరికి వస్తాయి. అంటే ఎక్కడనో ఢిల్లీలో చెప్పినటువంటి ఒక పాఠము
లేకుంటే ఎక్కడో అమెరికాలో చెప్తున్నటువంటి ఒక పరిశోధకుని వ్యాసము మనం అనేది మన గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్లో ఇట్లాంటి చోట్లలో మనం వినొచ్చు, చూడొచ్చు, రాయొచ్చు. అంటే దీన్ని ఏమంటారు అంటే మల్టీమీడియా అంటారు. ఇప్పుడు ఇంతకుముందు నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు అది ఎట్లా ఉండేది అంటే ఒక న్యూస్ పేపర్లో వచ్చేది. అది రిజల్ట్ ఎట్లా వచ్చేది అంటే మా మండలానికి వెళ్ళి 10th క్లాస్లో మొత్తం ఇట్లా లిస్ట్ వచ్చేది, ఎవరెవరు 10th క్లాస్ పాస్ అయ్యారనే ఆ నెంబరింగ్ ఉంటుంది. అది ఫస్ట్ క్లాస్ ఎంతమంది, సెకండ్ క్లాస్ ఎంతమంది, థర్డ్ క్లాస్ ఎంతమంది అనేది ఆ నెంబరింగ్ వచ్చేది. ఒక న్యూస్ పేపర్ మాత్రమే ఉండేది. కానీ ఈరోజు మీరు రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఈరోజు మీరు ఒక్కసారి వెబ్సైట్ వల్ల అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేస్తే ఏంటి, నువ్వు ఇంట్లో ఉండి నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, నువ్వు ఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యావా, నువ్వు ఎక్కడ పాస్ అయ్యావా అనేది చూడడానికి ఈరోజు మీకు వీలు అవుతుంది. అంటే సెల్ ఫోన్ ఒకటి మంచి సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటే ఈరోజు మొత్తం మీడియా మొత్తం చేతిలో ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక మీడియా యొక్క ప్రభావం మారింది, సమాజం మారింది. ఈరోజు మనం ఉదయం లేవగానే ఏం చేస్తాం, సెల్ ఫోన్ చూస్తాం. అంటే మల్టీమీడియా అనేది అంటే ఏం జరుగుతుంది, ఎవరు విష్ చేశారు, మనం ఎవరైనా అర్జెంట్ కాల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం సెల్ ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా చూస్తూ ఉంటాం. ఇదంతా ఏమంటారంటే మల్టీమీడియా. అదేవిధంగా హైపర్ మీడియా అంటే ఏంటంటే, హైపర్ మీడియా అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనము గ్లోబలైజేషన్లో ఉన్నాము, మనము ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నాము. ఈ నేపథ్యం అనేది ఎట్లాంటిదంటే కొన్ని 100 కోట్ల మంది ఉన్నాం. మనం ఒక ఆధార్ కార్డ్ డాటా తీసుకున్నారు అనుకోండి, మీరు ఆధార్ కార్డ్ డాటా అనేది బిగ్ డాటా. బిగ్ డాటా అంటే ఏంటంటే అందరి యొక్క వివరాలు మొత్తం కంప్యూటర్లో చెప్తాయి ఉంటాయి. దీన్ని ఏమంటారంటే బిగ్ డాటా అని చెప్తారు. అంటే మనకు ఇంతకుముందు మన గ్రామీణ ప్రాంతాలలో మీరు చూసి ఉంటారు, లేకుంటే హైదరాబాద్లో కూడా చూసి ఉంటారు, ఒక వ్యక్తి పేరు నమోదు చేయాలి అంటే ఆ ఊరి పంచాయతీ ఆఫీస్లో లేకుంటే అక్కడ మన పేరు నమోదై ఉంటుంది అన్నట్టు. అంటే గ్రామ ఓటర్ కార్డులోనో లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన వేరే విషయాలలోనో మన ఇంటి పేరు, మన పేరు మొత్తం అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. అది పుస్తకాల రూపంలో ఉంటుంది. ఈరోజు ఎట్లా ఉంది అంటే మొత్తము డిజిటలైజేషన్ అయిపోయింది. అంటే ప్రతి వాళ్ళ పేరు డిజిటల్, అంటే అది మనకు ఇంటర్నెట్లో స్టోర్ అయి ఉంటుంది, కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటుంది, ఈ రకంగా స్టోర్ అయి ఉంటుంది. మొత్తం సమాజం కూడా ఎట్లా అవుతుంది అంటే ఈరోజు హైపర్ మీడియా, మల్టీమీడియా ద్వారా నడుస్తుంది. అసలు హైపర్ మీడియా అంటే ఇంకో ఉదాహరణ ఏంటి అంటే మీకు జస్టోర్ అని మీకు అందరు వినే ఉంటారు. మీరు ఒక పరిశోధన వ్యాసం రాయాలనుకోండి, ఆ పరిశోధన వ్యాసాన్ని రాయాలి అనుకుంటే మీరు రకరకాలైనటువంటి ఆర్టికల్స్ చదవాలి. ఆర్టికల్స్ చదివే ముందు అవి ఎట్లా డౌన్లోడ్ అవుతాయి, ఇప్పుడు మీరు స్లమ్స్ గురించి అంటే మురికివాడల గురించి ఒక వ్యాసం రాయాలనుకోండి, ఆ మురికివాడల మీద వ్యాసం ఎట్లా రాస్తారండి మీరు అంటే పాత ఎవరో రాశారు ఆ మురికివాడల పైన అనేది మీరు చూడాలనుకుంటే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఆర్టికల్స్ అని. ఇప్పుడు మీరు ఊర్లో ఉన్నారు, మీరు మురికివాడల మీద లేకుంటే వ్యవసాయం మీదే రాద్దాం అనుకుంటున్నారు, వ్యవసాయం మీద ఎంఎస్ స్వామినాథన్ నుంచి మొదలు పెట్టుకుంటే మన ప్రపంచ మేధావులైనటువంటి చాలా మంది నోబెల్ లారెట్స్ కూడా వ్యవసాయం మీద రాశారు. మరి ఆర్టికల్స్ అని మీకు ఎలా దొరుకుతాయి అంటే జస్టోర్ అని ఒకటి ఉంటుంది. జస్టోర్ అంటే ఆ జర్నల్స్ ఆఫ్ రీసెర్చ్ అన్నట్టు. అది దాంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జర్నల్స్ కూడా అందులో ఉంటాయి. మీరు దాంట్లో నుంచి మీకు కావాల్సిన ఆర్టికల్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే దీన్నే హైపర్ మీడియా అంటారు. జస్టోర్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైపర్ మీడియా. అంటే మీరు ఒక విషయాన్ని చేయదలుచుకుంటే, మీకు కావాల్సిన పరిశోధన చేయాలనుకుంటే మీరు ఎక్కడెక్కడో లింక్స్ మీరు వెతుకుతారు. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఇస్లాం మీద రీసెర్చ్ చేసేటప్పుడు నాకు 2 బుక్స్, అనన్య రిజిబిర్ అని ఒక జర్మన్ ప్రొఫెసర్ ఉంది, ఆమె రాసిన పుస్తకాలు కావాలంటే నేను వెంబటే ఫ్లిప్కార్ట్ ద్వారా ఆ పుస్తకాన్ని తెప్పించుకున్నాను. అంటే ఇది ఎట్లా సాధ్యము, మనము ఈరోజు పరిశోధన ఎంత జరుగుతుంది అంటే హైపర్ మీడియా అవసరం అనేది ఒక సాధనంగా ఎక్కువగా తయారైంది. ఎలా అంటే ఈరోజు మనకు కావాల్సిన పుస్తకాలు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం ఇంటర్నెట్లో దాన్ని కనుక మనం ఆర్డర్ చేస్తే అది మన ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసి పోతుంది. ఆ విధంగా 2 పుస్తకాలు తెప్పించుకున్నాను. అది ఎలా సాధ్యమైందంటే అది హైపర్ మీడియా ద్వారానే సాధ్యమైంది. హైపర్ మీడియా అంటే ఏంటంటే వాళ్ళు పుస్తకాలు అమ్మే వాళ్ళు కేటలాగింగ్ చేస్తారు. ఒక వస్తువు మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో కొనాలనుకోండి, మీరు చెప్పులే కొనాలనుకోండి, చెప్పులకి రకరకాల వాళ్ళు ఇంటర్నెట్లో వాళ్ళ షాప్ పెట్టి దానికి మా షాప్లో ఈ చెప్పులు ఉన్నాయి, మా షాప్లో ఈ పుస్తకాలు ఉన్నాయి, లేకుంటే మా షాప్లో ఇవి ఉన్నాయి అనేది వాళ్ళు ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు రకరకాల కేటలాగింగ్ చేస్తారు. దీని ధర ఇంత, ఈ చెప్పు ధర ఇంత, ఈ చెప్పుల ధర ఇంత అని ఇట్లా చెప్పడం జరుగుతుంది. అది మనం ఇంట్లో కూర్చొని మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన కలరు ఇవన్నీ కూడా
మనము మనము దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కొనడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇదంతా దీన్ని ఏమంటారంటే హైపర్ మీడియా అని అంటారు. మనం మల్టీమీడియా అంటేనేమో ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల ఈ మీడియాలు, వాట్సాప్ ఇవన్నీ మల్టీమీడియా. హైపర్ మీడియా ఏంటంటే ఇది డాటా క్యాటలాగ్, బిగ్ డాటా ఉంది మనకు ఇప్పుడు హైదరాబాద్లోనే కొన్ని వందలాది షాపులు ఉంటాయి. మీకు ఈ వందలాది షాప్ వాళ్ళు ఎట్లా నడుపుతారండి? ఇప్పుడు కొత్తగా మీకు యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాడు ఉన్నాడు, మీకు భోజనం కావాలి అంటే వాడు ఏం చేస్తాడు? మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు దాంట్లో భోజనాన్ని మాకు 15 నిమిషాలలో మీకు వేడి అన్నం అనిపించింది అనుకోండి, 15 నిమిషాలలో మీరు వారికి ఆ యాప్ ద్వారా మీరు ఆర్డర్ చేస్తే మీకు ఫుడ్ వస్తుంది. ఆ విధంగా దాన్ని హైపర్ మీడియా అంటారు. అంటే వాడు ఇంటర్నెట్లో వాని యొక్క కేటలాగింగ్ జరుగుద్ది. వారి వస్తువుని కానీ, ఆహారాన్ని కానీ, లేకపోతే ఇంకేదాన్ని కానీ అమ్మడానికి ఆ రకంగా పెట్టుకుంటాడు. దాన్ని హైపర్ మీడియా అంటారు. అంటే పుస్తకాలు కూడా ఇంకే వస్తువు అయినా కానీ అవి ఆ రకంగా ఒక కలిగి ఉండడాన్ని ఏమంటారు అంటే దీన్ని హైపర్ మీడియాగా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఒక వ్యాసం కూడా రాయాలి అనుకుంటే మీకు కావాల్సిన మిగతా వ్యాసాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అది హైపర్ మీడియా ద్వారానే. ఈరోజు మనకు మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు రీసెర్చ్ కొంచెము మనకు ఈజీ అయిపోయింది. ఇంతకుముందు లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మాత్రమే మనం చదవాలి, అవి దాని నుంచి మాత్రమే మనం పరిశోధన చేయాలి. కానీ ఈరోజు మనం ఇంటర్నెట్ ద్వారా న్యూయార్క్లో లైబ్రరీలో మనకు ఒక పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే అది మనకు వాళ్ళు చూపిస్తాడు ఆ బుక్ ఉందా లేదా, ఒక్కోసారి డౌన్లోడ్ చేయొచ్చు. ఇది ఎట్లా ఉంది అంటే మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కొన్ని వెబ్సైట్ నేను చదువుకునేటప్పుడు ఏంటంటే కొన్ని వెబ్సైట్ ఉండేవి. నువ్వు ఏ పుస్తకాన్ని అయినా కానీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొత్తగా వచ్చిన పుస్తకాన్ని. ఎందుకంటే పేద విద్యార్థులు కొత్త పుస్తకాలు ఒక్కొక్కటి కొనాలి అంటే అది వేలల్లో ఉంటుంది. ఒక్కోసారి పరిశోధనకు పుస్తకాలు చాలా ఎక్కువ అవసరం ఉంటాయి. మరి వాటన్నిటిని కొనాలి అంటే అది హైపర్ మీడియా ద్వారానే అది సాధ్యం అవుతుంది. కొన్ని వెబ్ సంస్థలు ఏం చేశాయంటే ఈ పుస్తకాన్ని పేద విద్యార్థులకు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు కార్ల్ మార్క్స్ ప్లస్ క్యాపిటల్ ఉంది, దాన్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ మీ అందరికీ తెలుసు పుస్తకాలు చాలా వరకు ఇంటర్నెట్లో ఫ్రీగా పెట్టారు. అది ఏంటంటే మనం శ్రీశ్రీది మనం మహాప్రస్థానాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు హైపర్ మీడియా ద్వారా నువ్వు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. అంటే నీ యొక్క సెల్ ఫోన్ మీదనో ట్యాబ్ మీదనో. ఈ రకంగా మల్టీమీడియా, హైపర్ మీడియా అనేది ఈరోజు ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఇప్పుడు వికీ లీక్స్ అని దాన్ని ఉదాహరణ చెప్తున్నాను. అసాంజ్ అనేవాడు అమెరికాలో వాళ్ళు చేసినటువంటి దారుణాలని, వాడు చేసినటువంటి అమెరికా ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు, అంటే వేరే దేశాల ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చూడాలనుకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వాడు అమెరికా చేసిన కుట్రల్ని అసాంజీ గాడు వాడు బయట పెట్టడం అది ఎట్లా అంటే అది ఒక హైపర్ మీడియా. వాడు ఇంటర్నెట్లో వదిలాడు అవన్నీ. దాన్ని హైపర్ మీడియా అంటారు. అంటే ప్రపంచంలో ఎవరైనా కానీ దాన్ని మనం యాక్సెస్ చేయవచ్చు అన్నట్టు. దీన్ని హైపర్ మీడియా అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మ్యూజియంస్ ఉన్నాయండి. ఇప్పుడు సాలార్ కింగ్ మ్యూజియం ఉంది. సాలార్ కింగ్ మ్యూజియం అనేది హైపర్ మీడియాని వాడుతుంది. ఎందుకంటే ఏ వస్తువు ఎప్పటిది ఏంటి అనేది మొత్తం ఇంటర్నెట్ చేసి దాన్ని కేటలాగింగ్ చేసి దాన్ని వాళ్ళు లైబ్రరీస్, మ్యూజియంస్, ఆ తర్వాత షాప్ కీపర్స్, ఆ తర్వాత బిజినెస్ నడిపే వాళ్ళు, ఇప్పుడు బ్యాంకులే ఉన్నాయనుకోండి, బ్యాంక్ ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనం వారి వివరాలు మనకు కావాలనుకుంటే మనం చేయొచ్చు. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదివేటప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అక్కడ ఉండేది. నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం బయటకు వచ్చిన తర్వాత అది అయిపోయిందేమో అనుకున్నాను. నేను అకౌంట్కు నా ఏటీఎం ఆగిపోతే నేను మళ్ళీ అప్లై చేస్తే అది పాత అకౌంట్ క్లోజ్ చేయాలని చెప్తుంది. అంటే 20 సంవత్సరాల క్రితం అకౌంట్ కూడా అది డాటా, అట్లా డాటా నువ్వు అనేది అది అక్కడ నీకు స్టోర్ అయి ఉంటుంది. మనదే కాదు, ఎన్ని అకౌంట్స్. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళకి కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు. బిఎస్ఎన్ఎల్ కూడా కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు. ఆ తర్వాత మనకి ఏ ప్రభుత్వ రంగ సంస్థ తీసుకున్నా వాళ్ళకి చాలా కోట్ల మంది సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మరి వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మన పరిశోధనకు కావాల్సింది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో డేటాబేస్లో అవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఆ రకంగా మనము ఇప్పుడు పరిశోధనకు ఏం కావాలండి?
ఉదాహరణకి ముస్లింల మీదనో లేకపోతే క్రిస్టియన్ల మీదనో లేకపోతే దళితుల మీదనో పరిశోధన చేసి ఒక దళిత విద్యార్థి అతను అసలు భారతదేశంలో ఎంతమంది దళితులు ఉన్నారో తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, అతను డైరెక్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఆ దాంట్లో ఏ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో జనాభా పెరిగింది, అసలు భారతదేశం వచ్చిన కాంచి దళితుల జనాభా ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, దాంట్లో వాళ్ళ చదువు పరిశోధన ఎంత చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, అసలు వాళ్ళ స్త్రీలు ఎంతమంది చదువుకున్నారు, పుస్తకాలు చూడవలసిన అవసరం లేదు. ఈరోజు అతను సెన్సస్ ఆఫ్ ఇండియా దానికి వెళ్ళి అక్కడ అతను కావాల్సిన డేటాని డౌన్లోడ్ చేసుకొని అతని రీసెర్చ్ కావాల్సిన మెటీరియల్ని ఆయన తీసుకోవచ్చు. దీన్ని మనం హైపర్ మీడియా అని చెప్తాం. లేకుంటే ఒక రెండు ఫ్లాప్లు ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్తే చాలు, దాంట్లో అసలు మొత్తం సెన్సస్ ఆఫ్ ఇండియా అసలు మొత్తం భారతదేశం స్వతంత్రం పొందిన కాంచి దళిత జనాభా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకోవడానికి దీన్ని మనం హైపర్ మీడియాని ఉపయోగించవచ్చు. ఇంతకుముందు అట్లా కాదు. ఇంతకుముందు ఏంటంటే నువ్వు లైబ్రరీకి వెళ్ళాలి, పాత పుస్తకాలు చూడాలి, ఇట్లా చాలా మనము పుస్తకాల మీద ఆధారపడి ఉండవచ్చు వచ్చింది. కానీ ఈరోజు మనకేంటి అంటే వాతావరణం మారింది. అంటే ఎట్లా మారింది అంటే ఈరోజు హైపర్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఇవి ఎక్కువగా ఈ ఇంటర్నెట్ సౌలభ్యం వచ్చిన తర్వాత ఇది మనకు ఈజీ అయిపోయింది. అంటే ఎవరి సంఖ్య ఏంటి, పరిశోధకులకి హైపర్ మీడియా అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మిగతా వాళ్ళకి బిజినెస్ పీపుల్కి, ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్ పీపుల్కి కూడా, అంటే ఈ యొక్క మాస్ కమ్యూనికేషన్ పీపుల్కి సినిమా, ఇంటర్నెట్, ఆ తర్వాత జర్నలిజం, వీళ్ళకి కూడా ఈ హైపర్ మీడియా మెయింటైనింగ్ ది డేటాబేస్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస్ మీడియా కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఇప్పుడు ఏ రీసెర్చ్ అయినా, సైన్స్ రీసెర్చ్ అయినా, సోషల్ సైన్స్ అయినా, హ్యుమానిటీస్ అయినా, ఎవరికైనా కానీ ఈ హైపర్ మీడియా మీదనే ఒక సాధనంగా. ఇప్పుడు హైపర్ మీడియా లేకపోతే అసలు రీసెర్చ్ అనేది లేకుండా ఈరోజు పోయింది. ఎందుకంటే కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ చేయాలనుకోండి, అంటే మీరు ప్రపంచంలోనే ఒక బెస్ట్ పర్యావరణ శాస్త్రవేత్త కావాలి, లేకుంటే ప్రపంచంలోనే ఒక మంచి ఆరోగ్య శాస్త్రవేత్త కావాలి అంటే మీరు ప్రపంచంలో వేరే చోట్ల ఏమేమి పరిశోధన జరుగుతుందో మీరు తెలుసుకోవాలి కదా. అది ఎలా సాధ్యమవుతుంది? అది మీరు హైపర్ మీడియాలో వెళ్ళి, అంటే వేరే దేశాలలో దేని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఈరోజు మనకు వీడియో కాల్స్ చేసుకుంటారు, అక్కడ అమెరికాలో ఉన్న డాక్టర్, ఇక్కడ డాక్టర్. ఒకప్పుడు ఫోన్ కాల్ పోవడమే చాలా కష్టం. అట్లాంటిది ఈరోజు వీడియో కాల్ చేసి ఎంబటెంబటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంబటెంబటే మూవ్ అవుతూ ఉంటుంది. దీన్నే అమర్త్య సేన్ భాషలో చెప్పాలి అంటే సిమెట్రికల్ అసిమెట్రికల్ రిలేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ది డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఈస్ అసిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్ అన్నాడు. అంటే ఇన్ఫర్మేషన్, డాటా ఇదే ప్రధానం అన్నట్టు. యూరప్కు, అమెరికాకి, మన దేశానికి తేడా ఏంటి అంటే వాళ్ళకి హైపర్ మీడియా బాగా ఎక్కువగా ఉంది, డేటాబేస్ ఎక్కువగా ఉంది. మనకి ఇప్పుడే అన్ని, నేను పిహెచ్డీ చేస్తుంటే మా యూనివర్సిటీని డిజిటలైజ్ చేశారు. అంటే నువ్వు హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి పుస్తకాన్ని కూడా నువ్వు ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడే దేశంలో చాలా లైబ్రరీలు, తర్వాత మ్యూజియంలు, పత్రికలు అన్ని కూడా డిజిటలైజ్ అయిపోతున్నాయి. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. హైపర్ మీడియా అంటే ఉదాహరణ చెప్పి మనం ఇంకొంచెం లోతుకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు న్యూస్ పేపర్ మీరు చదవాలనుకుంటే ఇంతకుముందు మీరు బయట షాప్కి వెళ్ళి అక్కడ న్యూస్ పేపర్, మ్యాగజైన్ కొనుక్కొని ఇంటికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఈ రోజు ఏంటి, నువ్వు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే నీకు ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఆంధ్రజ్యోతి కానివ్వండి, నమస్తే తెలంగాణ కానివ్వండి, ప్రజాశక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఇంటర్నెట్లో వస్తున్నాయి. అంటే మీరు ఇంటర్నెట్లో కూర్చొని మీరు ఈరోజు పేపర్ మీరు ఇంట్లో కూర్చొని మీరు చూస్తున్నారు. దీన్ని మనం హైపర్ మీడియా అని చెప్పొచ్చు. అట్లే ఈ యొక్క హైపర్ మీడియా అంటే రీసెర్చ్లో చాలా డాటా, చాలా పాత పత్రాలు. ఉదాహరణకి ఐన్స్టీన్ ఏం రాశాడు, అది ఎవరికి దొరుకుతుంది? అది ఐన్స్టీన్ ఏం రాశాడు అనేది అది హైపర్ మీడియాలో దొరుకుతుంది. అది ఏ విధంగా థియరైజ్ చేశాడు అది. కార్ల్ మార్క్స్ రాసిన ద స్కాప్ ఎక్కడ దొరుకుతుంది? అది హైపర్ మీడియాలో దొరుకుతుంది. ఈ రకంగా మల్టీమీడియా మరియు హైపర్ మీడియాలు అనేటివి ఈరోజు పరిశోధన మనకు సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి అనేది ఒక మనకు తిరుగులేని అంశం. ప్రపంచీకరణలో ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీకు మల్టీమీడియా హైపర్ మీడియా అనేది ఇంకా రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ దీని యొక్క అవి తగ్గట్లేదు అని చెప్పచ్చు. మనం ఈరోజు దీని లక్ష్యాలు ఏంటంటే నిర్దిష్ట ఉదాహరణ ద్వారా మల్టీమీడియా మరియు హైపర్ మీడియాలను పరిశోధన సాధనాలుగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం. రెండోది, డేటా సేకరణ మరియు ప్రదర్శన రెండింటిలోనూ మల్టీమీడియా మరియు హైపర్ మీడియా వినియోగం ఎలా ఉందో వివరించడం.
దృశ్య పరిశోధన పద్ధతిని నిర్మించడంలో మల్టీమీడియా మరియు హైపర్ మీడియా పాత్రను చర్చించడం. దృశ్య పరిశోధన అంటే ఇప్పుడు ఫోటో ఉంది, ఆ తర్వాత ఫిల్మ్ ఉంది. దీని పరిశోధనలో మనం మల్టీమీడియాను హైపర్ మీడియాను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు మనం చూసుకోవచ్చు. పరిచయం. ఈ యూనిట్లో ప్రత్యేకించి మనము సామాజిక శాస్త్రం మరియు సామాజిక మానవ పరిశోధనను సులభతరం చేయడానికి మల్టీమీడియా మరియు హైపర్ మీడియా ఎలా ఎలా ఎక్కువగా శాస్త్ర పరిశోధనలో వినియోగిస్తారో తెలుసుకుందాం. అంటే మానవ పరిశోధన మరియు సామాజిక పరిశోధనలలో ఇక హైపర్ మీడియాను మరియు మల్టీమీడియా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనము పాఠంలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు సీరియస్ రీసెర్చ్ అంటే సీరియస్ రీసెర్చ్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఫోటోగ్రాఫ్లు కానివ్వండి, లేకపోతే సినిమాలు కానివ్వండి, ఇట్లాంటి వాటికి పోకపోయేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే సీరియస్ రీసెర్చ్ అనేది మల్టీమీడియా కూడా ఒక యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఇది మానవాభివృద్ధి శాస్త్రంలో మరియు సామాజిక శాస్త్రాలలో ఏ రకంగా ఈ యొక్క మల్టీమీడియా మరియు హైపర్ మీడియా పనికొస్తుంది అనేది మనకి ఈరోజు మనము చూడవలసినటువంటి అవసరం ఉంది మన పాఠంలో. ఈ మాధ్యమ మాత్రమే కాకుండా ఆ రంగంలోని వారి సంభాషణకర్తలుగా మరియు ఇన్ఫార్మర్లు కూడా అభ్యాస సాధనాల్లో ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మల్టీమీడియా మరియు హైపర్ మీడియా అనేది ఒక రీసెర్చర్స్కే కాదండి, ఈరోజు సామాన్య మానవునికి కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ మనం అది ఎప్పుడో రిలీజ్ అయింది, అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం అయింది. మరి అది నాలుగు చూడాలనుకుంటున్నాడు, అది ఎట్లా సాధ్యం? అది యూట్యూబ్లో పోయి చూస్తేనే కానీ అది మనకు సాధ్యపడదు. లేకపోతే దాని యొక్క మనం ఇంటర్నెట్లో చూస్తే కానీ అది ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది, దాని మ్యూజిక్ ఎవరు కొట్టాడు, ఆ తర్వాత దాని యొక్క పాటలు ఎవరు రాశారు, మ్యూజిక్, ఇదంతా కూడా ఆస్కార్ అవార్డు ఎన్ని వచ్చాయి, ఇదంతా కూడా మనకు బిగ్ డేటాలో నుంచి ఆ తర్వాత ఈ యొక్క హైపర్ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. సోషియాలజీలో కూడా ఈ యొక్క పరిశోధనలో ఈ యొక్క హైపర్ మీడియా యొక్క పాత్ర రోజు రోజుకు పెరుగుతుందని మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మల్టీమీడియా మరియు హైపర్ మీడియా యొక్క మల్టీ పరిశోధన. సోషియాలజీ వంటి విభాగంలో పరిశోధన అనే పదాన్ని ఉపయోగించినప్పుడు వెంటనే రాసిన పదం మనం ఆలోచిస్తాం. సోషియాలజీలో ఏంటంటే రాసిన పదం, రిటర్న్ వర్డ్. ఇప్పుడు చాలా మంది 80, 90, 2010 వరకు కూడా 2015, 20 వరకు కూడా అట్లే ఉండేది. ఎట్లా అంటే సోషియాలజీ అంటే ఓన్లీ రాయడమే అంతే అనేది ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారిపోయింది. సోషియాలజీ అంటే రాయడమే కాదు, సినిమా, మన ఫోటోగ్రఫీ అని, ఆ తర్వాత వాయిస్ రికార్డింగ్ అని. ఇప్పుడు నేను చాలా మంది మన ఓల్డ్ సిటీ మీద రీసెర్చ్ చేసేటప్పుడు చాలా మంది వాయిసెస్ నేను రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేశాను. అంటే మనకు వాయిస్ రికార్డరు, ఆ తర్వాత ఇవి కూడా ఈరోజు మనకి పరిశోధనలో ఒక భాగంగా వస్తున్నాయని మనము చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా పరిశోధన అనేది చాలా సర్వే, పరిశీలన, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ వంటి మొదలైనవి ఊహించుకునేవాళ్ళం. మనం ఇంతకుముందు పరిశోధన అంటే ఒక సర్వే చేయాలి, అంటే సర్వే అంటే ఒక 100 మందికి మనం సర్వే తీసుకోవాలి. ఒక మురికివాడ గురించి మనం సర్వే చేయాలంటే ఎంతమందికి చదువుకున్నారు, ఎంతమందికి అసలు ఆహారం లేదు, లేకుంటే ఎంతమందికి ఇల్లు లేవు అనేది మనం సర్వే చేయాలనుకుంటే ఒక మురికివాడలో ఫస్ట్ సర్వే చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసేవాళ్ళం, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ, ఆ తర్వాత వాళ్ళ జీవన పరిస్థితి ఏంటి, ఎన్ని రోగాలు ఎట్లా వస్తున్నాయి. ఎందుకంటే మురికివాడలు అనేటివి ఈ యొక్క రోగాలకు అది పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని రోగాలు అక్కడి నుంచే ఉంటాయి. ఆ మురికి నీరు రావడం, రోగాలు, రకరకాల రోగాలు రావడం అనేది మనకు స్లమ్స్ నుంచి మొదలవుతాయి. అంటే ఇట్లాంటి ఇంటర్వ్యూ చేయడము, ఆ తర్వాత పరిశీలన చేయడము, ఆడవాళ్ళని ఇంటర్వ్యూ చేయడము, ఆ తర్వాత కేస్ స్టడీ చేయడం. అంటే ఉదాహరణకి ఒక కేసు తీసుకొని దాని గురించి రాయడం, ఇట్లాంటి అన్ని కూడా మనకు పద్ధతులు ఉండేవి. సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, లేకుంటే పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఇంకా సోషల్ సైన్సెస్లో వేరే రీసెర్చ్ కూడా ఈ రకంగా ఉండేది. దీంట్లో సంభాషణ అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళు మనకు సమాధానం ఇవ్వడం, ఇది సంభాషణ మరియు చర్చలు అనేటివి ఉండేవి. అంటే ఈ యొక్క సంభాషణ మరియు చర్చలు అనేటివే ఒకప్పుడు సోషియాలజీలో మరియు ఆంథ్రోపాలజీలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించాయి. కానీ ఈరోజు పరిస్థితులు మారుతున్నాయి. ఎట్లా అంటే ఒక సర్వేలు, లేకపోతే ఇంటర్వ్యూలు, పరిశీలన చేయడము, కేస్ స్టడీ చేయడమే ఈరోజు పరిస్థితి కాదు. నువ్వు కరెక్ట్గా కనుక ఒక స్లమ్ని ఒక కరెక్ట్ ఫోటోగ్రాఫ్ తీసావు అనుకో, దాని కనుక మనం పేపర్లను పరిశోధన పత్రంగా వాడితే ప్రపంచం మొత్తం మారిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా ఫండింగ్ దాన్ని గొడవ జరగవచ్చు, మానవ హక్కుల ఉద్యమాలు రావచ్చు, మనిషికి కావాల్సినటువంటి
ప్రాథమిక గౌరవము, డిగ్నిటీ అంటారు. డిగ్నిటీ అనేది లేకుండా ఎలా బతుకున్నా ఈ రకంగా అసలు మొత్తం మార్చవచ్చు. అంటే పరిశోధన అనేది ఓన్లీ సర్వేలు చేయడము, ఇంటర్వ్యూ చేయడము, పరిశీలన చేయడము, లేకపోతే కేస్ స్టడీ చేయడము ఇది ఒకటే కాదు. ఇప్పుడు కొత్త దాని ప్రకారము ఫోటోజెనిక్, రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్, ఆ తర్వాత కెమెరా, ఆ తర్వాత మల్టీమీడియా, ఆ తర్వాత హైపర్ ఇవన్నీ కూడా వచ్చాయి మనకి. రావడం వల్ల సోషియాలజీ కూడా చాలా వరకు తన యొక్క పరిశోధన సాధనాన్ని అది మార్చుకుంటూ పోతూ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు ఉదాహరణ తీసుకుంటే వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు మనం పీపీటీ తయారు చేసాం అనుకోండి. పీపీటీలో ఒక వ్యవసాయదారుడు అది ఎట్లా పనిచేస్తున్నాడు అనేది కూడా మనం ఆయన వీడియో తీసేసి అతని వీడియోలో డైరెక్ట్గా అతను ఏం మాట్లాడుతున్నాడో మనము మన ఫీల్డ్ వర్క్ నుంచి వాయిస్ రికార్డింగ్ తీసుకుని మనం సెమినార్లో ప్రజెంట్ చేయొచ్చు. అంతకుముందు అవకాశం లేకుండా ఇది మన వాయిస్ రికార్డర్స్, లేకుంటే ఫిల్మ్, వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా పెద్దగా లేకుండా సోషియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఒక కెమెరా ఉండేది. అది రీసెర్చర్స్ అంటే కొంచెం మంచి కెమెరా, అది రీసెర్చర్స్ ఏమైనా మంచి ఫోటో తీయాలనుకుంటే అది ఫోటో కెమెరా అనేది ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ మరియు సోషియాలజీ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉండేది. కెమెరాలు మళ్ళీ వేరే డిపార్ట్మెంట్లలో ఉండవు. పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఈ డిపార్ట్మెంట్లో తక్కువ, నాకు తెలిసి తక్కువ ఉంటాయి. ఎందుకంటే సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీలోనే కెమెరా, ఫిల్మ్, వీడియో వీటి యొక్క వీటిని సాధనాలుగా ఉపయోగించుకొని పరిశోధన చేయడం అనేది జరుగుతుంది. నేను కూడా యూనివర్సిటీ చేసేటప్పుడు చాలా ఫోటోలు తీశాను. అక్కడ ఉన్నటువంటి చార్మినార్ ఏరియాలో, అక్కడ పక్క ఏరియాలో ఎలా ఉంది ఆ సిటీ, అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ మత ఎట్లా ఉంది, ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా నేను ఫోటోలు కొన్ని తీశాను. ఆ తర్వాత వాటి గురించి రాశాను. అక్కడ చాలా మందితో నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే ఈ రకంగా మనకు ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఫోటోలు మరియు వీడియోలు ఇవన్నీ కూడా మనకు ఈరోజు పరిశోధనలో భాగంగా మొదలయ్యాయి. వీటిని టూల్స్గా కూడా మనం ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. పరిశోధన సాధనాలు అంటే ఇవి పరిశోధన సాధనాలుగా తయారయ్యాయి. ఇప్పుడు ఒక టూల్గా ఈ రెండు కూడా మనకు మల్టీమీడియా మరియు హైపర్ మీడియాలు అనేటివి ఈరోజు మనకు ఒక పరిశోధన సాధనాలుగా మనకు ఇవి ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. మల్టీమీడియా మరియు హైపర్ మీడియా పరిశోధన సాధనాలుగా ఎలా ఉపయోగించబడుతున్నాయనే దానికి వెళ్ళే ముందు పరిశోధన సాధనాలు ఏమిటో మనం కొంచెం తెలుసుకుందాం. పరిశోధన అనేది జ్ఞానాన్ని పెంపొందించడానికి సృజనాత్మకంగా మరియు క్రమ పద్ధతిలో చేపట్టే పని. అంటే పరిశోధన అంటే మీరు అడగవచ్చు, ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాం కదా సార్, మనం మళ్ళీ ఎందుకు చదువుకోవాలి, ఈ ఇంటర్మీడియట్లు, డిగ్రీలు, పీజీలు పరిశోధన ఎందుకు చేయాలి అంటే, పరిశోధన అంటే ఏంటంటే పరిజ్ఞానాన్ని పెంచుకొని సృజనాత్మకంగా మరియు క్రమ పద్ధతిలో పెట్టేది. అంటే మనం చదువుకుని చదువు సరిపోదు, మనం పరిశోధన చేస్తేనే మనిషి సృజనాత్మకంగా ఆలోచించగలిగే అది పెరుగుతుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే హైమండ్ డార్ఫ్ చేసినటువంటి పరిశోధన వల్ల ఈరోజు గిరిజనులకు కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఎలా అంటే ఆయన వచ్చిన తర్వాత ఐటీ మార్పు వచ్చింది. అదే రకంగా మీరు సత్యజిత్ రే వచ్చిన తర్వాతనే భారతదేశ ఫిల్మ్స్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే అతను ఒక సృజనాత్మకంగా భారతీయ సినిమాను తీర్చిదిద్దాడు కాబట్టి. అది అంటే ఒక ఉన్నత విద్య అనేది, ఈ పరిశోధన అనేది మనకు జ్ఞానాన్ని పెంచి అది సృజనాత్మకంగా మరియు క్రమ పద్ధతిలో మనకు ఒక జీవితాన్ని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రాథమిక మరియు ద్వితీయ వనరుల ఆధారంగా కూడా చేయవచ్చు. అంటే పరిశోధన అనేది మనం డైరెక్ట్ ఫీల్డ్లోకే పోవాలా. ఇప్పుడు నువ్వు శ్రీకాకుళం అడవులలో పరిశోధన చేయాలనుకుంటున్నావు, అసలు ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క శ్రీకాకుళంలో పుట్టింది అనేది మీరు పరిశోధన అనుకున్నారు అనుకోండి, ఇంతమంది డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు కూడా అవసరం ఉంది. కాకపోతే చెప్పేది ఏంటంటే మనము ఇది ఏ రకంగా మనకు మల్టీమీడియా, హైపర్ మీడియా ఉపయోగపడుతుందంటే మనము కెమెరాలు ఇవి తర్వాత ఈ మల్టీమీడియా ఉపయోగించేసి మనం కొంచెం ఈ యొక్క పరిశోధనను ఈజీ చేయొచ్చు అనేది మనం చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ అవసరం ఉంది. అది ఇప్పుడు ఈ యొక్క పరిశోధన అనేది ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనము ఫీల్డ్ వర్క్ ద్వారా పరిశోధన చేయొచ్చు. దాని ప్రాథమిక ఆధారంగా అంటారు. ద్వితీయ వనరుల ఆధారంగా అంటే ఇప్పుడు మీరు ఒక వేశ్య వృత్తి పైన పరిశోధన చేయాలనుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ వేశ్యల దగ్గర పోయి అసలు వాళ్ళ జీవితం ఎట్లా ఉందనేది చూడవచ్చు. ఒక పద్ధతి.
లేదు వేషవృత్తి అసలు ప్రాచీనంగా ఎట్లొస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనేది పుస్తకాలను అనుకోండి. అసలు ఇప్పుడు వాత్సాయనుడు కామసూత్ర రాశాడు. వాత్సాయనుడు కామసూత్ర రాసిన తర్వాత ఆయన ఆ తర్వాత డెవలప్ అయింది. అంటే రకరకాలుగా మనకు ఈ యొక్క తెలుసుకోవడం, అంటే దాని లైబ్రరీలో మనం కూర్చొని చదవాలి. చదివితే కానీ దాన్ని సెకండరీ అంటారు. అంటే పరిశోధన అనేది మనం ప్రాథమికంగా ఒకటేమో సర్వే ద్వారా చేయొచ్చు, రెండోదేమో సెకండరీ రీడింగ్స్, అంటే మనకు లైబ్రరీ పుస్తకాలు కానివ్వండి, ఇంటర్నెట్ పుస్తకాలు కానీ, ఇంటర్నెట్ దొరికే సమాచారం కానివ్వండి, యూట్యూబ్లో చాలా దొరుకుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని ఆధారంగా చేసుకుని కానీ, లేకపోతే ఆర్టికల్స్ డౌన్లోడ్ చేయడం జెస్టోర్లో, ఇట్లాంటి అన్నిటి ద్వారా కూడా మనం పరిశోధన చేయొచ్చు. దీన్ని రెండో పద్ధతి అంటారు. దీన్ని ద్వితీయ వనరుల ఆధారంగా పరిశోధన చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది ఫీల్డ్ వర్క్ పోలేరు, ఎందుకంటే ఫీల్డ్ వర్క్ అనేది కొంచెం డబ్బులతో కూడుకున్నటువంటి పని. అంటే ఇప్పుడు మీరు శ్రీకాకుళం పోవాలంటే, అప్పుడు శ్రీకాకుళం అడవుల్లో చేయాలంటే అక్కడ కొన్ని డబ్బులు తీసుకుని ఖర్చు ట్రైన్ ఛార్జీలు పెట్టుకుని అక్కడ పోయి చేయాలి. మరి అది కొంత సాధ్యం కాదు. అసలు ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ లైబ్రరీలో కూర్చొని కొంతవరకు చేయొచ్చు సెకండరీ రీడింగ్ బట్టి. అది రెండు రకాల రీసెర్చ్లు ఉంటాయి. ఒకటేమో మనం ప్రత్యక్షంగా ఫీల్డ్ వర్క్ చేయడం, రెండోది వనరుల ఆధారంగా, అంటే లైబ్రరీలో పుస్తకాలు, మల్టీమీడియా, హైపర్ మీడియాలో దొరికినటువంటి పరిశోధన పత్రాలు, పుస్తకాలు, వీటి ద్వారా మనం వ్యాసాలు పరిశోధన చేస్తే అది రెండు రకాల పరిశోధనలను మనం చెప్పుకోవచ్చు. ఒకటి గుణాత్మకంగా ఉంటుంది, ఇది మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. గుణాత్మకంగా ఉంటుంది, పరిమాణాత్మకంగా ఉంటుంది. గుణాత్మకంగా అంటే అది క్వాంటిటీ ఉండొచ్చు, క్వాలిటీ పరిణామాత్మకంగా అంటే మీకు సంఖ్యాపరంగా ఉండొచ్చు, థియరిటికల్గా ఉండొచ్చు. థియరీ అండ్ ప్రాక్టీస్ ఈ రెండు రకాలుగా కూడా మనకు ప్రతి పరిశోధనలో థియరిటికల్ థింగ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది, అదొక సిద్ధాంతం. ఆ తర్వాత మావోయిజం ఉంది, అదొక సిద్ధాంతం. స్త్రీవాదం ఉంది, అదొక సిద్ధాంతం. పూలే గారు ఉన్నారు, ఆయన ఒక సిద్ధాంతం. అంబేద్కర్ గారిది అదొక సిద్ధాంతం. అది ఎట్లా అంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అని మన అంబేద్కర్ గారు చెప్తారు. ఇవన్నీ కూడా సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయనేది ఒకటైతే అది థియరీ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రాక్టికల్గా ఏంటి అంటే అది సమాజంలో ఎట్లా ఉంది, అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవడం అనేది అది ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి గుణాత్మకంగా ఉంటుంది మరియు పరిణామాత్మకంగా ఒక పరిశోధన అనేది ఉంటుంది. మల్టీమీడియా మరియు హైపర్ మీడియాలో ఎలా ఉపయోగించాలి? హైపర్ మీడియాను వివిధ కార్యకలాపాలలో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. అవి రికార్డింగ్ మరియు మాన్యువల్ లెవెల్ నిర్వహించడం దీని అత్యంత సాధారణ ఉపయోగాల్లో ఒకటి. అంటే మాన్యువల్ వల్లనే నిర్వహించడం, అంటే హైపర్ మీడియాని మరియు ఈ యొక్క రికార్డింగ్ని మాన్యువల్ లెవెల్లో నిర్వహించడం. అంటే దీన్ని మనం ఒక మనిషిని పెట్టి, ఒక డాటాను పెట్టి దాన్ని మనము స్టోర్ చేయడం ఇట్లాంటిది అనేది జరుగుతుంది. నిఘంటు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదైనా వర్డ్కు తెలియకపోతే ఏమంటే దాన్ని గూగుల్లో కొట్టగానే అది ఆన్సర్ ఇస్తుంది. అంటే ఈ యొక్క ఇంటర్నెట్ ఏం చేస్తుంది అంటే ఆన్లైన్ లైబ్రరీ అనేది, అది హైపర్ మీడియా అనేది ఆన్లైన్ లైబ్రరీని, ఆన్లైన్ డాటాని, ఆన్లైన్ ఇమేజెస్ని, ఇప్పుడు మీకు ఎప్పుడో ఒక పాత బ్రిటిష్ రాణి ఎట్లా ఉంటుంది చూడాలనుకున్నాను అనుకోండి, అది ఎంబటే మీకు డాటా మొత్తం జనరేట్ అయిపోయి మీకు ఆ ఇమేజ్ వస్తుంది. లేకపోతే మీ ఊరు గురించి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు దీక్షకుంటాను ఇక్కడ నుంచి హైదరాబాద్లో కొడితే అది మా ఊరు డీటెయిల్స్ చూపిస్తుంది. అంటే ఎందుకు అంటే డాటా జనరేట్ చేస్తుంది హైపర్ మీడియా అనేది. ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ కూడా చూపిస్తుంది, లేకుంటే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఏఐ వచ్చింది. ఆ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మనం ఒకటి కొట్టగానే అది మొత్తం డాటా మొత్తం చేసి అది ఒక వ్యాసం రాస్తుంది. అది ఇప్పుడు జీచాట్ అంటున్నారు. అది రాబోయే మానవ మేధస్సుకి మరియు కృత్రిమ మేధస్సుకు జరగబోయే ఒక యుద్ధంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. కృత్రిమ మేధస్సు ఒక్కోసారి బాగుంటుందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ అది చాలా డేంజర్ అని, అది చాలా ప్రమాదకరం అనేది కూడా ఇంకొంతమంది సైంటిస్టులు మాట్లాడుతున్నారు. రాబోయే రోజులు మొత్తం ఈ కృత్రిమ మేధస్సు సంబంధించిందే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది అని కొంతమంది అనుకుంటారు. మీరు కంప్యూటర్ ఓపెన్ చేయగానే పక్క ఏఐ చాట్ అని వస్తుంది, మనం ఒకటి అడిగితే దాని సమాధానం చెప్తానే ఉంటుంది అన్నట్టు. ఆ రకంగా అది దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, ప్రపంచం అనేది శరవేగంగా మారుతుంది. ఈ యొక్క మనం పరిశోధన పద్ధతులు కూడా, అంటే ఒక ప్రపంచీకరణ, ఈ యొక్క ఈ
ఈ భూమండలీకరణ అనేది మొత్తం పరిశోధనను కూడా సమూలంగా మార్చేస్తుంది ఈ రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. సమూలంగా అంటే రిటర్న్ వర్డ్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే కెమెరా, సినిమా, ఫిల్మ్, వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా పరిశోధనలో భాగమై ఈరోజు పీపీటీ ప్రజెంటేషన్స్, స్లైడ్ ప్రజెంటేషన్స్, ఆ తర్వాత డైరెక్ట్ వెబ్ ఇంటర్వ్యూలు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయొచ్చు, ఇక్కడి నుంచి మనం కాల్ ఉన్న వాళ్ళకి వెబ్ ఇంటర్వ్యూ చేస్తే చాలు. ఎందుకంటే మనం వాళ్ళ నెంబర్ నుండి మనం ఇంటర్నెట్ ఇంటర్వ్యూ చేయొచ్చు. మనం హైపర్ మీడియాను ఉపయోగించి మనం పరిశోధన చేయొచ్చు. ఈ రకంగా అనేది హైపర్ మీడియా మరియు మల్టీమీడియా అనేది మొత్తం పరిశోధన రంగాన్ని పూర్తిగా సమూలంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో కూడా నేను విన్నది ఏంటి అంటే చాలా మంది అంటే సైంటిస్టులు యొక్క పెద్ద పెద్ద కంప్యూటర్లు వాడతారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఏం జరిగింది, దాని యొక్క వ్యాక్సిన్ కనుక్కోవాలని ప్రతి ఒళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు మనకు కరోనా అనేది ఒక కొత్త రోగం అని మనం చెప్పుకున్నాం. కరోనా అనేది ఒక కొత్త రోగం అయినప్పుడు దానికి వ్యాక్సిన్ ఎట్లా కనుక్కోవాలండి? ఇప్పుడు దానికి హైపర్ మీడియా అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, అసలు ఈ వైరస్ పుట్టుకతోనే లేకపోతే మొత్తం ల్యాబులలో ఈ కంప్యూటర్లు ఏం చేస్తాయంటే, మనకు ఎక్కువ శక్తివంతమైనటువంటి కంప్యూటర్లు ఉంటాయి కొన్ని. ఇప్పుడు నేను పరమ్ కంప్యూటర్ని చూశాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, నేను ఎంబీఏ చదివేటప్పుడు. అది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి కంప్యూటర్ అని నాకు కంప్యూటర్ అని తెలిసిన విషయం. అంటే ఇప్పుడు నువ్వు ఒక వ్యాక్సిన్ అనుకోవాలంటే చాలా బలమైనటువంటి కంప్యూటర్ వాడి డేటా జనరేట్ చేసి అది ఎంత స్పీడ్లో ప్రయాణిస్తుంది, మన దానికి విరుగుడు ఏంటి అనేది ఇవి ఇప్పుడు హైపర్ మీడియా లేకుంటే డేటాబేస్, కంప్యూటరీకరణ ఇవన్నీ కూడా ఎక్సైటింగ్ అన్నట్టు. ఒక రకంగా అంటే ఒక విలన్, ఒక సినిమాలో ఒక హీరో, ఒక విలన్ ఏ రకంగా అయితే ఎత్తుకు ప్రయత్నాలు వేస్తూ ఉంటారో, ఒక రోగం కూడా అది ఎంత వేగంగా అది ప్రయాణిస్తుంది, ఎంతమందిని చంపేస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని సైంటిస్ట్ అనేవాడు కూడా దానికి అంతే వేగంగా వాడు కూడా కంప్యూటర్లను ఉపయోగించి, డేటాబేస్ని ఉపయోగించి దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన కోవిడ్ విషయంలో కూడా మనకు ఎందుకు అంత తొందరలో వ్యాక్సిన్ వచ్చిందండి? ఇప్పుడు మీ అందరికీ తెలుసో లేదో, ఒక వ్యాక్సిన్ రావాలంటే 3 సంవత్సరాల పరిశోధన పడుతుందండి ఒకప్పుడు. అది మరి ఇప్పుడు మారిన పరిస్థితులలో చాలా తొందరగా వస్తుంది. ఒకప్పుడు అది కనుక్కోవడానికి, ఆ ట్రయల్స్కి వెళ్ళడానికి, ఆ తర్వాత అది మళ్ళీ ప్రజలలోకి రావడానికి ఒక చిన్న వ్యాక్సిన్ మూడు సంవత్సరాలు పట్టేది మనకి. అది మరి అట్లాంటిది కోవిడ్ విషయంలో ఏం జరిగింది, మన కోవాక్సిన్ ఈ రోజు కూడా న్యూస్ పేపర్లో ఏం చెప్తున్నారు, బూస్టర్ డోసు చాలా మందికి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే అది ఇమ్యూనిటీ రేట్ను పెంచుతుంది అని చెప్తున్నారు, బూస్టర్ డోసు వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఈ వ్యాక్సిన్స్ ఇంత తొందరగా ఎలా కనుక్కోరు అన్నది మీకు డౌట్ రావచ్చు. అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టవలసినటువంటి ఒక వ్యాక్సిన్ మనం కనుక్కునే పద్ధతిలో మార్పులు వచ్చాయి. ఎట్లా మార్పులు వచ్చాయని మీరు అడగవచ్చు. ఎట్లా అంటే దీని యొక్క నిజమా అబద్ధం అనేది మన వచ్చే కాలం అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఈ వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థవంతమైనవి, ఎంతవరకు సమర్థవంతం కావాలని తర్వాత మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ వ్యాక్సిన్ అయితే వచ్చింది కదా, ఎట్లా వచ్చింది అంటే దానికి అత్యంత వేగవంతమైన కంప్యూటర్లు వాడడము, పరిశోధన పద్ధతులను వాడడం, హైపర్ మీడియాని వాడడం, మల్టీమీడియాను వాడడం, వీటి వల్లనే అంటే ఇవి టూల్స్గా ఉండడం వల్లనే ఈరోజు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ లేకుంటే రకరకాల ల్యాబ్లలో ఉన్నటువంటి కంప్యూటర్ల నుంచి అవన్నీ భారీ ఎత్తులో ఉపయోగించడం వల్లనే అంటే ఎగ్జైటింగ్ డేటా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఒక ఎగ్జైటింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఎగ్జైటింగ్ ఒక రీసెర్చర్స్ కూడా జరుగుతుంది. ఇప్పుడు నిన్ను అది ఇబ్బంది పెడితేనే కదా నువ్వు కూడా ఎగ్జైట్ అయిపోయి దాన్ని అసలు అదేందో కనుక్కోవాలని చేసేది. అంటే ఇట్లా ఈ ఎగ్జైటింగ్ ఇష్యూస్కి ఈరోజు ఎగ్జైటింగ్ రీసెర్చ్ అవుట్పుట్ కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రోగాలు అనేటివి ఎప్పుడు మొత్తం మానవాళిని తుడిచిపెట్టుతా పోతాయి అనేది కూడా చెప్పడం కష్టం అవుతుంది. ఎట్లా అంటే నేను పాండిచేరిలో పనిచేసేటప్పుడు కూడా కోవిడ్ అప్పుడే బ్రేక్ అయింది. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చెప్తా ఉండే ఏమని, అసలు ఈ మానవాళి పోయే అవకాశం ఉందేమోనని. ఎందుకంటే కొత్త వైరస్లు మరి అంతే వేగంగా మనం కూడా దాన్ని మనం కాపాడవలసినటువంటి మానవాళిని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఆఫ్రికాలో పుట్టినటువంటి కొన్ని మీరు ఒకప్పుడు వింత చికెన్ పాక్స్ అని, చికెన్ గున్యా అని, ఇవన్నీ నా చిన్నతనంలో అసలు ఈ పదాలే లేకపోయేవి. అసలు ఇప్పుడు రోజుకో కొత్త రోగం, రోజుకో కొత్త టాబ్లెట్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అయితే దీంట్లో మనం చాలా 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 స్పష్టంగా మనం ఒకటి చాలా స్పష్టంగా మరియు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే
ఈ యొక్క డబ్బులు సంపాదించాలనే ఈ యొక్క యావలో ఈ యొక్క మల్టీ మన మందుల కంపెనీలు వీళ్ళు పోటీలు పడి జనాలు భయపెట్టించే స్థాయి వరకు వాళ్ళు భయభ్రాంతులు చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసో లేదో, ఒకప్పుడు ఈ మల్టీమీడియా అంటే ఇప్పుడు ఎయిడ్స్ అనే దాని మీద భయపెట్టేంత యాడ్స్ ఉండేవి. అంటే జనాలు ఒక కరీంనగర్కు ప్రయాణిస్తున్న బస్సులో ఒక కొంచెం ఒక వ్యక్తి పక్కగా ఉంటే అతన్ని బస్సులోంచి తోయడం జరిగింది. అంటే అంత ఘోరమైనటువంటి మల్టీమీడియా ప్రభావం ఉంటుంది జనాల మీద. ఈ హైపర్ మీడియా మల్టీమీడియా అనేది ఈరోజు మొత్తం పరిశోధన రంగాన్ని మారుస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మన కోవాక్సిన్, కోవిడ్ ఇవన్నీ వచ్చాయని కూడా పరిశోధనలో ఈ హైపర్ మీడియా మరియు ఈ మల్టీమీడియా ప్రభావం వల్ల మనకు రీసెర్చ్ అవుట్పుట్ అనేది చాలా తొందరగా వస్తుందని మనకు ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రముఖమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్, డాటా పుస్తకాలు ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటాయండి. ఇప్పుడు లండన్లో కార్ల్ మార్క్స్ ఒక లైబ్రరీలో కూర్చొని చదువుకున్నాడు. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాన్ని మనం డైరెక్ట్గా మనకు కనుక లండన్ లైబ్రరీ యాక్సెస్ ఉంటే మనం ఆ రిఫరెన్స్ పుస్తకాన్ని మనం చదవచ్చు. అంటే ఈ రకంగా ఈ యొక్క హైపర్ మీడియా అనేది మనకు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మనకు ఇక్కడ ఈరోజు మనం కూడా పెడుతుంది. ఇది ఈ రకంగా పరిశోధనను ఈ యొక్క హైపర్ మీడియాను మల్టీమీడియా అనేది వేగవంతం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. చాలా 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 వేగవంతం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆన్లైన్ పుస్తకాలు, నిఘంటువులు, రిఫరెన్స్ పుస్తకాలు, డేటాబేస్ నిలబెట్టుకోవడం కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క హైపర్ మీడియా అనేది మనం అన్ని రకాలైనటువంటి డాటా, ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకే తీసుకుందాం, ఎస్బీఐ ఉంది, లేకుంటే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారండి. మన పేరు కొట్టగానే మన డేటా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది డేటాబేస్లో అది హైపర్ మీడియా వల్లనే సాధ్యమది. అదంతా స్టోర్ అయి ఉంటుంది. మన జరిగిన ఒక డిజిటల్ టెక్నాలజీస్, ఈ హైపర్ మీడియా మీద జరిగినటువంటి ఉన్నత విద్య మరియు ఈ డిజిటల్ టెక్నాలజీస్ జరిగిన ఒక జాతీయ సదస్సులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, రాబోయే యుగం అనేది కూడా డాటా ఎంతంటే అంత స్టోర్ చేసుకునే కెపాసిటీ కంప్యూటర్లు వచ్చే కంప్యూటర్లు వస్తాయి. అంటే ఇప్పుడు మన కంప్యూటర్కి ఇంత డేటా మాత్రమే సేవ్ చేసేంత దమ్ము ఉంటుంది, దాన్ని మనం ఎక్కువగా చేయలేము. అంటే రాబోయే కంప్యూటర్లో అదేంటంటే నువ్వు ఎంతైనా డేటా సేవ్ చేసుకోవచ్చు, నువ్వు ఎంతైనా లైబ్రరీ పుస్తకాలు పెట్టుకోవచ్చు. ఈ స్పేస్ పెరుగుతుంది అనేది మనకు కొత్తగా చెప్తున్నటువంటి పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క బేస్ పెరుగుతుంది. అంటే ఈ యొక్క సైబర్ స్పేస్ అనేది పెరుగుతుంది. హైపర్ మీడియా అనేది కూడా చాలా పెరుగుతుందని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు స్వయం పోర్టల్ ఉంది, స్వయం పోర్టల్ అదేంటి అంటే అది హైపర్ మీడియా. ఎట్లా అంటే ఈరోజు 30 గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలనుకుంటున్నారు ప్రభుత్వం. అంటే మనకు ఎక్కువ ఒక 100లో 30 మంది ఉన్నత విద్యను సాధించాలనుకుంటున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు లేవు, అన్ని కాలేజీలు లేవు, మరి వాళ్ళంతా ఎట్లా చదువుకోవాలి? ఎట్లా చదువుకోవాలంటే స్వయం అనే ఒక పోర్టల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మా టీచర్లు ఎవరు చెప్తారు, మీరు గ్రామాలలో కూడా చదువుకొని వచ్చే ఎగ్జామ్ రాయొచ్చు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే టీచర్కి స్టూడెంట్స్కు సజీవ సంబంధం ఉండాలి, కానీ ఈ యొక్క సాంకేతిక సంబంధం ఏంటి అనేది కూడా ఒక నేను నారాయణ వల్ల వాళ్ళని అడిగిన ప్రశ్న, దానికి సరైన సమాధానం రాలేదనుకోండి, కానీ చెప్తున్నాను. అంటే ఈ రకంగా ఈ యొక్క హైపర్ మీడియా మల్టీమీడియా అనేది ఈ యొక్క డేటాబేస్ రోజుకి పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దాని యొక్క స్పేస్ పెరుగుతూ ఉంది. కొత్త పరిశోధనలు, కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం వల్ల డేటాబేస్ పెరుగుతుందనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆడిటింగ్ రంగంలో కూడా హైపర్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. ఆడిటింగ్ అంటే ఇప్పుడు మనం ఫోటోను మన వాట్సాప్ స్టేటస్లో పెట్టేటప్పుడు అది ఆడిట్ అడుగుతుంది. ఆడిట్ అంటే మనం ఫోటోను కొంచెం తగ్గించవచ్చు, పెంచవచ్చు, లేకపోతే మనం చల్లగా కూర్చున్నట్టు చూపించవచ్చు, ఎండలో కూర్చున్నట్టు చూపించవచ్చు, కలర్ఫుల్గా చూడవచ్చు. అంటే ఆడిటింగ్ ఒక ఫోటోను ఒకప్పుడు మనం తీయడమే కష్టం, అట్లాంటి ఈరోజు మన ఫోటోను మనమే ఎడిటింగ్ చేసుకొని మనమే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానివ్వండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం కానీ ఫ్రెండ్స్ పంపించడం కానీ జరుగుతుంది. అంటే ఈ యొక్క మల్టీమీడియాలో మనకు ఎడిటింగ్ అనేది చాలా చాలా సులువు. దానికి మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు వాట్సాప్ ఒక స్టేటస్ పెట్టుకొని వెనకాల ఒక మ్యూజిక్ ఏదో మంచి ఒక ఆమిర్ ఖాన్ సాంగ్ పాట, ఇంకేదో పాట వెనకాల బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు. అంటే ఈ రకంగా మనకు వాట్సాప్ మల్టీమీడియాలో ఏంటంటే అది ఆడిటింగ్ చేసుకోవడానికి డెమోక్రటైజింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క టెక్నాలజీ కూడా ప్రజాస్వామ్యీకరణ జరుగుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే టెక్నాలజీ ఉండడం గొప్ప కాదు, దాన్ని ప్రజాస్వామీకరించడం అంటే ఒక సాదా సీదా
చదువురాని పిల్లలు కూడా, లేకుంటే పొలంలో మా లాంటి ఊర్లో పనిచేసే, పొలంలో పనిచేసే, పత్తి చేలల్లో పొలంలో పనిచేసే ఆడపిల్లలు కానీ కూడా వాటిని ఈజీగా ఉపయోగించు, అంటే అది డెమోక్రటైజేషన్. అంటే ఒక ఒక టెక్నాలజీ వస్తే దాన్ని ప్రజాస్వామీకరించడం, అందరికీ అందుబాటులో చేయడం. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అది బాగా డబ్బున్న వాళ్ళు, ఉన్నత కులాల వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళే వాడేవాళ్ళని, సిటీ వాళ్ళు, హైదరాబాద్లో బతికే వాడే సెల్ ఫోన్ వాడుతారు, అంటే బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు అది ఏమైంది, ప్రతి సాదాసీదా వ్యక్తికి కూడా సెల్ ఫోన్ అనేది ఈ రోజు చేతిలోకి వచ్చింది. అంటే దీన్ని ప్రజాస్వామీకరణ అని చెప్తారు. అంటే ఇక్కడ మల్టీమీడియా, హైపర్ మీడియా అనేది ఇక్కడ ఎడిటింగ్ లో కూడా మనకు ఇది ఉపయోగపడుతుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది బహుళ మూలాల నుండి సమాచారాన్ని మనకు రిలేట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు రెండు పదాలని మనం అది సిమిలేట్, అది ఒకదానికొకటి దగ్గర దగ్గర సంబంధం ఉన్న వాటిని కూడా అది మొత్తం డాటా మనకి ఇస్తుంది. మీరు ఉదాహరణకి ప్రోటీన్ అని కొట్టారు, లేకుంటే కమ్యూనిజం అని కొట్టారు అనుకోండి. కమ్యూనిజం అంటే దానికి సోషలిజం, ఆ తర్వాత క్యాపిటలిజం, ఇట్లాంటి పదాన్ని కూడా అది, దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్నింటినీ కూడా అది హైపర్ డాటా లాగుతుంది అది. అందుకని మన సెర్చింగ్ లో కీవర్డ్స్ చాలా జాగ్రత్తగా కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కరెక్ట్ రావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, లేకపోతే ఏదేదో వస్తుంది. అందుకనే ఎవరో ఒక పెద్ద సైంటిస్ట్ అన్నారు ఏమని, ఈరోజు మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎట్లాంటి హీప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ కుప్ప అనేది మన తలక మీద వచ్చి పడుతుంది, మన బుర్రల్ని, మన మెదడుని ఖరాబ్ చేస్తున్నాం, హృదయాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంటే అట్లా ఎంత ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు కావాల్సింది పెద్ద ఇన్ఫర్మేషన్ కదా, అంటే క్వాలిటీ ఇన్ఫర్మేషన్. ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది అబద్ధం, ఏదో వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పొందడానికి, లేకపోతే ఇంకెవరిలో బదనాం చేయడానికి అట్లా దాన్ని వాడటం అనేది చాలా చాలా తప్పు. ఈరోజు సోషల్ మీడియాలో ఒకరిలో ఒకరు తిట్టుకోవడం ఇవన్నీ కదా జరుగుతుంది, ఇంక్లూడింగ్ అసెంబ్లీలలో అక్కడిక్కడ. ఏం జరుగుతుంది అంటే ఈ సోషల్ మీడియాని ఇట్లా, లేకపోతే హైపర్ మీడియాని ఇట్లా దుర్వినియోగపరుస్తున్నారు. దాని మీద ఒక కంట్రోల్ అంటే ఏం లేదు. సరే ఏమైనా కానీ మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ యొక్క హైపర్ మీడియా అనేది ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయగలుగుతుంది. అంటే ఒక పదాన్ని మనం కనుక టైప్ చేస్తే దానికి సంబంధించిన వేరే పదాలు, రిలేటెడ్ టర్మ్స్ అనేది కూడా మనకు ఈ హైపర్ మీడియాలో అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పరిశోధకునికి అది చాలా ఈజీ అయిపోయింది పరిశోధన. ఇప్పుడు మీరు ఒక పదానికి, మీకు కావాల్సిన ఒక పదాన్ని కొడితే దానికి దగ్గరగా ఉన్న పదాన్ని కూడా తీసుకొస్తుందంటే మీకు మంచిదే కదా. అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. మల్టీమీడియా మరియు హైపర్ మీడియా పరిశోధన సాధనాలు. పరిశోధన ఆలోచన, ఉత్పత్తి మరియు రచన రెండింటిని కలిగి ఉంటుంది. ఒకటేమో ఆలోచన, అంటే ఏం జరుగుతుంది అనేది, దానికి రచన. ఇప్పుడు నేను అనుకున్న విధంగా చేయలేదు, రచన చేశాను. ఆ తర్వాత పరిశోధకుడు తాను కూడా పరిశోధన ప్రక్రియలో భాగం. అందువల్ల మల్టీమీడియా మరియు హైపర్ మీడియా ఉపయోగం పరిశోధకులకు వారి డేటాను సేకరించడం మరియు ప్రదర్శించడం సులభతరం చేస్తుంది. ఈ మల్టీమీడియా, హైపర్ మీడియా అనేది రీసెర్చర్స్కి అయితే అది ఒక నోట్లు నాలుగలాగా అనుకోండి. నాలుక లేకపోతే మనం ఏ రకంగా మాట్లాడలేము. ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెర్చ్కి ఎట్లా అయిపోయింది అంటే, ఈ హైపర్ మీడియా, మల్టీమీడియా నాలుక అని చెప్పింది, కానీ అది ఒక ప్రధానమైనటువంటి ఒక సాధనంగా అవి తయారయ్యాయి, మల్టీమీడియా, హైపర్ మీడియా. ఇవి కేవలం పద్ధతులు లేదా సాంకేతికత కాదు, కానీ రెండింటి కలయిక. విజువల్స్ రీసెర్చ్ అనేది వివిధ రకాల మూలధారాల యొక్క ప్రస్తుత దృశ్య డేటాను అధ్యయనం చేస్తుంది. అంటే విజువల్ రీసెర్చ్ అనేది రకరకాల మూలాధారాలు, అంటే దాని యొక్క పాత డేటా అనేది మొత్తం కూడా అది చేస్తూ ఉంది. ఉదాహరణకి ఇది విజువల్ మెటీరియల్, విజువల్ డేటా ప్రొడక్షన్, ఫోటోగ్రాఫ్లు మరియు వీడియో రీసెర్చ్, ట్రైలర్లు మరియు ఇంటర్వ్యూ మరియు డిస్క్రిప్షన్లు, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క హైపర్ మీడియా ద్వారానే, అది చలనచిత్రాలు మరియు మల్టీమీడియాలో పాత సినిమా చిరంజీవిదో, ఎన్టీ రామారావుదో, లేకుంటే ఎస్వి రంగారావు ఫ్యాన్స్, లేకుంటే ఎంజీఆర్తో, జయలలితతో చూడాలనుకుంటే అది మల్టీమీడియా ద్వారానే సాధ్యమవుతుంది. అదేవిధంగా పరిశోధన కూడా అట్లా ఆ రకంగానే సాధ్యమవుతుంది తప్ప ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా ఈ మల్టీమీడియా మరియు ఈ యొక్క హైపర్ మీడియా అనేది ఈరోజు రీసెర్చ్ టూల్స్గా అది చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేందుకు సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, ఎవరో నువ్వు బైక్ పెట్టావు బయట, నువ్వు ఒక షాప్లో వచ్చారు, నీ బైక్ అవ్వబడదు. అట్లా అలాంటి అక్కడ దాన్ని ఎవరు పట్టుకోవాలి? అప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల యొక్క ఫుటేజ్ కనుక చూస్తే అక్కడ ఎవడు వచ్చాడో ఆ టైంకి అది ఎట్లా బండి అనేది మనకు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారానే అది
సీసీటీవీని మళ్ళీ మళ్ళీ ఒకసారి చూస్తే వాడి దొంగను మనం పట్టుకోవచ్చు. అంటే ఈ రకంగా హైపర్ మీడియా సీసీటీవీ ఫుటేజ్ కమ్స్ అండర్ హైపర్ మీడియా. ఈ రకంగా హైపర్ మీడియా అనేది మనకి పరిశోధనలో చాలా చాలా నేర పరిశోధనలు అయితే ఇంకా ఎక్కువగా అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు మనకు ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇట్లాంటి ఏటీఎంలు ఒకరి వాళ్ళు తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది మనం కనుక సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అది మనకి ఎక్కువగా అది దొరికే అవకాశం ఉంది. మీకు ఇంతకుముందు హైదరాబాద్లో పిక్ పాకెటింగ్ ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. ఈ మధ్యలో తగ్గాయి. ఎందుకంటే బండ్ల చోరీ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట సీసీటీవీ ఫుట్ ఉన్నాయి, షాపులలో ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి, సినిమా థియేటర్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల దాడుల వలన ఏమో మొత్తానికి ఈ అంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి రకరకాల దాడుల వలన రకరకాల కారణాల వల్ల సీసీటీవీ ఫుటేజ్లు అనేటివి ఈరోజు మనకు చాలా ప్రముఖంగా ఒక పరిశోధన అంశాలుగా మనకు ఇవి తెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ రకంగా మల్టీమీడియా మరియు యొక్క హైపర్ మీడియా అనేది చాలా చాలా రకాలుగా మనకు పరిశోధన అంశాలుగా పరిశోధన సాధనాలుగా మనకు పనికొస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. డేటా సేకరణలో మల్టీమీడియా హైపర్ మీడియా యొక్క ఉపయోగాలు ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి? వీడియోలు, చలనచిత్రాలు మరియు చిత్రాల వంటి మల్టీమీడియా ఉపయోగం డేటా సేకరణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు లైబ్రరీకి పోయి ఆ పుస్తకం దొరకకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఒక పుస్తకాన్ని ఒక దాన్ని తెలుసుకోవడం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఇంటర్నెట్లో కూర్చుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉంది, ఏ లైబ్రరీలో ఉంది, ఒకవేళ లేకపోతే ఏ బుక్ షాప్లో ఉంది, దాన్ని ఎవరు అమ్ముతున్నారు, ఎప్పటిలో మనకు అది రావచ్చు అనేది మనకు ఈ రోజు మనకు హైపర్ మీడియా ద్వారానే అది మనకు తెలుస్తుంది. లేకుంటే ఇంతకుముందు ఆ అవకాశం లేకుండా ఇది మనకు ఫాస్ట్ అన్నట్టు చాలా ఫాస్ట్గా హైపర్ మీడియాలో ఏంటంటే ఒక్కోసారి కంప్యూటర్ మీద కూర్చుంటే ఏమైందంటే నేనే ఎదుర్కొన్నాను అట్లాంటి సమస్యలు. మనకు రోజులు, సంవత్సరాలు అసలు కొన్ని అవి గడిచిపోతూ ఉంటాయి. కానీ మనకు అవి ఉత్తేజకరంగా అవపడుతుంటాయి. మనం అనుకున్నల్లో వస్తూనే ఉంటుంది. నేను కంప్యూటర్ కొత్తగా ఉన్నప్పుడైతే అసలు మనం సినిమాలు ఆన్లైన్లో చూడొచ్చా, ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చా, ఇట్లాంటి ఉత్తేజకరమైనటువంటిగా అది మనం నడిపిస్తుంది. ఇది ఎట్లాంటి మల్టీమీడియా హైపర్ మీడియా ఏం చేస్తుందంటే మనుషుల్ని అంటే పరిశోధకుల్ని ఒక ఉత్తేజకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేస్తుంది. మనకు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి ఆ పరిశోధనలో. అంటే అంత హైపర్ మీడియా అంటే అది ఒక సాదాసీదా ప్రజలకు అది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే రైతులు, కార్మికులు వీళ్ళందరూ కూడా అవపడకపోవచ్చు. కానీ పరిశోధకులు మాత్రం హైపర్ మీడియా మరియు ఈ మల్టీమీడియా అనేటివి ఒక ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణాన్ని అవి కలిగించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కూర్చున్న చోటనే ఈ ప్రపంచం మొత్తం ముంగట నువ్వు అనుకున్న టాపిక్ మీద మొత్తం వ్యాసాలు రావడం అంటే అది అంత సాదాసీదా విషయం కాదని చెప్పుకోవచ్చు. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు మన పరిశోధన అవసరాలు పెరిగాయి, పరిశోధన దాని కెపాసిటీ పెరిగింది, చేసే వాళ్ళ సంఖ్య పెరిగారు. ఆ తర్వాత నేను పరిశోధన చేసేటప్పుడు ఒక్కోసారి పిహెచ్డి క్యాండిడేట్ దొరకకపోయేవాళ్ళు. ఈరోజు పిహెచ్డి చేసేవాళ్ళు నువ్వు జేఆర్ఎఫ్ వచ్చినా కానీ లేకపోతే ఇంకేం చేసినా కానీ నీకు సీట్ వచ్చే అవకాశం లేదు. అంటే మీకు రీసెర్చ్ కాంపిటెన్సీ పెరిగింది, ఇంటెక్ పెరిగింది, దాని యొక్క మోడల్స్ పెరిగాయి, వాటి యొక్క సాధనాలు పెరిగాయి. దాంట్లో డబ్బులు ఈరోజు పరిశోధనకి డబ్బులో కూడా ఎక్కువగా ఆర్థికంగా కూడా ఎక్కువగా ఈరోజు మనకు గవర్నమెంట్ చూపిస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నాయి. ఈ రకంగా ఉత్తేజకరంగాను చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇవి కనుగొన్న విజువల్స్ని భిన్నంగా ఉంటాయి. ఆడియో విజువల్స్ మెటీరియల్ ఉపయోగించడం ద్వారా ప్రతివాదులకు తమ ప్రశ్నలను సులభంగా కమ్యూనికేట్ చేయడంలో పరిశోధకులకు కనుగొన్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫోటో ఎలిసిటేషన్ అంటే ఏంటి అంటే మీరు పాత ఫోటో ఒకటి తీసుకుంది అనుకోండి, మీ బాపమ్మదో మీ అమ్మదో, అంటే అది చూస్తే వాళ్ళ పక్కన ఫోటోలో వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఇది ఏ రకంగా బంధువులు, ఎవరెవరు బంధువులు అనేది మనం ఒక పాత ఫోటో ముందు చూస్తే మనం పూర్తిగా మనం దాన్ని చూసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా దాన్ని ఫోటో ఎలిసిటేషన్ అంటారు. ఈ రకంగా ఏ రకంగా ఉంది అనేది మనకు ఈ దృశ్య పద్ధతి అయితే మనకు తెలుస్తా ఉంది. ఫోటో వాయిస్ అనేది మల్టీమీడియా యొక్క ప్రతిస్పందన మోడల్. అవి రెండు పరిశోధన సందర్భాల్లో ఉత్పత్తి చేయబడ్డాయి. అంటే ఈ రకంగా మనకు ఈ మల్టీమీడియా మరియు హైపర్ మీడియా అనేది ఈ రీసెర్చ్లో చాలా చాలా ఫోటో ఎలిసిటేషన్ కానివ్వండి, లైబ్రరీ మెయింటైనింగ్ కానివ్వండి, లేకుంటే ఫిల్మ్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ కానివ్వండి, మాస్ కమ్యూనికేషన్లో కానివ్వండి, మీకు ప్రతి దాంట్లో కూడా మీకు మల్టీమీడియా హైపర్ మీడియా అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది
అసలు ఈరోజు హైపర్ మీడియా విఎఫ్ఎక్స్ లేకుండా అసలు మన సినిమాను కానీ పరిశోధనలు కానీ అసలు ఊహించడమే కష్టం అయిపోయింది, అట్లా తయారైపోయింది. డిజిటల్ ఎథనోగ్రఫీ అంటే ఏం లేదండి, మొత్తం మనం చేసినటువంటి ఫిల్మ్ ఒక 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 దాంట్లో ఉండిపోవడం అది, దాన్ని మనం డిజిటల్ ఎథనోగ్రఫీ అని మనం చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మనం మార్గరెట్ మీడ్ తీసినటువంటి ఫిల్మ్స్ కానివ్వండి, మాల్వేస్ తీసిన ఫిల్మ్స్ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. అది ఎట్లా సాధ్యమంటే డిజిటల్ ఎథనోగ్రఫీ ద్వారానే అది సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. విజువల్ ఆంథ్రోపాలజీ అనేది అసలు మొత్తం సోషియాలజీ ఆంథ్రోపాలజీ మొట్టమొదటిగా వచ్చినటువంటి ఈ యొక్క రంగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే ఇది నాకు వీడియో ఆడియో ప్రాధాన్యత అనేది పెరిగింది. ఆ తర్వాత దృశ్య ప్రాధాన్యత అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం, ఈ చిహాన్ పెయింటింగ్, డిజైన్, మ్యూజియాలు, నృత్య ఆచారాలు మొదలైనవి కళారూపాలతో సహా సారాంశంలో దృశ్యమాన మానవ శాస్త్రం అన్ని రకాల దృశ్యాలను కలిగి ఉంటుంది. సాంస్కృతిక సందర్భాల్లో మరియు సెట్టింగ్లలో ప్రాతినిధ్యం దృశ్యమాన శాస్త్రజ్ఞులు ఎథ్నోగ్రఫిక్ ఫిల్మ్ మరియు డిజిటల్ టెక్నాలజీల విస్తరణ మరియు ఆవిష్కరణలో వచ్చిన కొత్త మీడియా ఫార్మాట్లు నిర్మాణంపై కూడా ఆసక్తిని ఉన్నాయి. అంటే మీరు ఉదాహరణకి ఈ మధ్య రాంగోపాల్ వర్మ చెప్తా ఉన్నాడు, మన చిన్న ఫోన్ ద్వారా అతనే ఈ యొక్క టెక్నాలజికల్ సౌండ్ ఇంజనీర్ వాళ్ళ నాన్న. ఆ తర్వాత అతను కూడా ఆ సౌండ్కు వచ్చినటువంటి అంటే అతను వాళ్ళ నాన్న ఆయన ఈ యొక్క మొత్తం సినిమా టేకింగ్లోనే శివాలో ఆ సౌండ్ తోటే అది ఆ సినిమా అనేది అంటే సౌండ్ మిక్సింగ్లోనే మొత్తం అసలు ఆ సినిమా నడిచిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే అప్పటి వరకు రానటువంటి సౌండ్స్, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్స్ ఇవన్నీ కూడా మార్చాయి మొత్తం అసలు తెలుగు పరిశ్రమని పూర్తిగా. లేకపోతే అదే పాత మూసలో కాకుండా రామ్ గోపాల్ వర్మ శివ అనేది ఒక దృశ్యమాన చిత్రంగా మనకు అది మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే శివ అనేది అది ఒక బెంచ్ మార్క్ సినిమా అని చెప్పుకోవచ్చు. తెలుగు టేకింగ్లో కానీ, సౌండ్లో కానీ, మేకింగ్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానివ్వండి, దీనికి అన్నిటికి కూడా అది ఒక 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 కొత్త సంస్కృతిని అది ప్రవేశపెట్టింది తెలుగు పరిశ్రమలో అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పాలి అంటే ఇట్లా యొక్క మనం ఫిల్మ్ మరియు డిజిటల్ టెక్నాలజీ మొత్తం చాలా చాలా మారిపోయి అది ఈరోజు పరిశోధకులకి, మానవ శాస్త్ర వాళ్ళకి, సామాజిక శాస్త్రవేత్తలకు అది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. పారిశ్రామిక వలసవాదం కూడా చాలా మార్చేసింది. ఇప్పుడు వలసవాదాల వల్ల మనకు ఈ రైల్వేస్ ఈ యొక్క ఇవన్నీ కూడా వచ్చాయి. అండ్ లేకుంటే హాస్పిటల్స్, ఈ కాలేజీలు, యూనివర్సిటీలు కూడా అది బ్రిటిష్ కలోనియల్ ఇంపాక్ట్. 200-300 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషర్స్ యూనివర్సిటీలు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ వాళ్ళ కాలంలో స్థాపించబడ్డాయని చెప్పుకోవచ్చు. హైపర్ మీడియా మరియు చలనచిత్రం యొక్క అంశాలను అనుకరించే మన పునర్నిర్మిత సామర్థ్యం ఉంది. చలనచిత్రాలు మరియు వ్రాతపూర్వక మానవ శాస్త్ర గ్రంథాలు రెండింటితోనూ సంబంధించడానికి హైపర్ మీడియా సామర్థ్యాన్ని అనువర్తించవచ్చు. ఇది ఆడియో విజువల్ మెటీరియల్లో సైద్ధాంతిక, అనువర్తిత, వివరణాత్మకంగా మరియు బోధనాత్మకంగా మిళితం చేసి ఉంటుంది. ఈ యొక్క హైపర్ మీడియా అనేది వీటన్నిటి యొక్క కలయికగా మనము చెప్పుకోవచ్చు. ఇట్లా సోషియాలజీలో మరియు ఆంథ్రోపాలజీలో ఈ యొక్క హైపర్ మీడియా మరియు మల్టీమీడియా అనేది ఈ రకంగా పరిశోధన సాధనాలకు ఉపయోగపడుతుంది. ఈ రెండే కాదు, అన్ని శాస్త్రాలకు కూడా హైపర్ మీడియా మరియు మల్టీమీడియా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో. ఈ రకంగా మనం ఈరోజు మల్టీమీడియా మరియు హైపర్ మీడియా అనేది సామాజిక శాస్త్రాలలో ఎట్లాంటి రీసెర్చ్ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. మరియు డేటా పరిశోధన అనేది మనం చూసేది లేదా చదివేది మాత్రమే కాదు, మనకు అనిపించేది మరియు విన్నది కూడా అనేది మల్టీమీడియా అనేది మనకు తెలియజేస్తుంది. మల్టీమీడియా మరియు హైపర్ మీడియా యొక్క సాంస్కృతిక సమాచారం యొక్క చాలా ముఖ్యమైన వనరులు మరియు పండితుల కమ్యూనికేషన్ మొత్తం మరుగుపరచడానికి ఈ హైపర్ మీడియాను, ఈ మల్టీమీడియా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రపంచీకరణలో మారుతున్నటువంటి అవసరాల రీత్యా మారుతున్నటువంటి పరిశోధనలు కూడా మారుతున్నాయి. దాంట్లో హైపర్ మీడియా మరియు మల్టీమీడియా అనేది ఒక పరిశోధన సాధనంగా చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడితో ఈ పాఠం ముగిద్దాం. అప్పుడు మరో పాఠంతో మళ్ళీ వెళ్దాం. నమస్కారం.